ప్రమాణం. ఓం ప్రమాణాయ నమః. ప్రమాణం అనే నామం సత్యాన్ని తెలిసికునే ఆధారం, జ్ఞానానికి ప్రమేయమైన పరమాధికారిగా ఉన్న పరమాత్మను సూచిస్తుంది. నిజస్వరూపాన్ని నిర్ధారించేది ఆయనేనని తత్వార్థం. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడే శాస్త్రరూపంగా, చైతన్యరూపంగా, ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలకు మూలకారణం. ఆయన వల్లనే జ్ఞానం సంభవిస్తుంది, కాబట్టి ఆయనే పరమప్రమాణం. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులకు సత్యాన్ని వెల్లడించేవాడు. ఆయన వాక్యమే శాస్త్రంగా మారి ధర్మాధర్మాలను నిర్ణయిస్తుంది. ఆయన స్వరూపం, సంకల్పం తప్ప మరే ప్రమాణమూ పరిపూర్ణంగా ఉండదు. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క సత్యస్వరూపం, జ్ఞానప్రదాతత్వం మరియు సమస్త నిర్ణయాలకు మూలమైన పరమాధికారం స్పష్టమవుతుంది. ప్రాణనిలయః. ఓం ప్రాణనిలయాయ నమః. ప్రాణనిలయః అనే నామం సమస్త ప్రాణుల ప్రాణాలు నివసించే ఆశ్రయమైన పరమాత్మను సూచిస్తుంది. జీవశక్తంతా ఆయనలోనే ఆధారపడిందని తత్వార్థం. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడే ప్రాణరూపంగా సర్వజీవుల్లో ప్రవేశించి వాటిని నిలబెడతాడు. ప్రాణాలు ఆయనలోనుంచే ఉద్భవించి ఆయనలోనే లయమవుతాయి. కాబట్టి ఆయన ప్రాణాలకు నిలయం. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల ప్రాణాధారంగా వారికి జీవనశక్తి, రక్షణ, పోషణను అందించేవాడు. భక్తులు ఆయనపై ఆధారపడి జీవిస్తారు. ఆయన అనుగ్రహం లేకుండా ప్రాణధారణ అసాధ్యం. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క ఆధారభూతత్వం, సర్వాంతర్యామిత్వం మరియు జీవనాధార స్వరూపం స్పష్టమవుతుంది. ప్రాణభృత్. ఓం ప్రాణభృతే నమః. ప్రాణభృత్ అనే నామం సమస్త ప్రాణులను భరించేవాడు, పోషించేవాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. జీవుల ప్రాణశక్తిని నిలబెట్టే ఆధార స్వరూపుడని తత్వార్థం. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడు ప్రాణరూపంగా సర్వజీవుల్లో ఉండి వారికి ఆహారం, శక్తి, చైతన్యం అందించి ప్రాణధారణ జరిగేలా చేస్తాడు. ఆయన వల్లనే ప్రాణులు నిలుస్తాయి. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల జీవితాన్ని కాపాడుతూ వారికి అవసరమైన పోషణ, రక్షణను అనుగ్రహిస్తాడు. ఆయన కృపవల్లనే జీవులు జీవిస్తారు మరియు అభివృద్ధి చెందుతారు. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క పోషకత్వం, రక్షకత్వం మరియు సమస్త జీవజాలంపై ఉన్న కరుణాస్వరూపం స్పష్టమవుతుంది. ప్రాణజీవనః. ఓం ప్రాణజీవనాయ నమః. ప్రాణజీవనః అనే నామం ప్రాణులకు జీవనాన్ని ప్రసాదించేవాడు, జీవశక్తిని చైతన్యంతో నింపేవాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. సమస్త జీవుల ప్రాణచలనం ఆయన వల్లనే జరుగుతుందని తత్వార్థం. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడే అంతర్యామిగా ప్రాణాలలో ప్రవేశించి వాటికి చలనం, జ్ఞానం, క్రియాశక్తులను ప్రసాదిస్తాడు. ఆయన లేకుంటే ప్రాణాలు నిష్క్రియమవుతాయి. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులకు కేవలం శారీరక జీవనమే కాక ఆధ్యాత్మిక జీవనాన్ని కూడా అనుగ్రహించి భక్తిని పెంపొందించి పరమగతికి నడిపిస్తాడు. ఆయన కృపవల్లనే జీవులు సార్థకమైన జీవితం గడుపుతారు. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క జీవన ప్రదాతత్వం, చైతన్య స్వరూపం మరియు భక్తులపై ఉన్న అనుగ్రహశక్తి స్పష్టమవుతుంది. తత్వం. ఓం తత్వాయ నమః. తత్వం అనే నామం యథార్థ స్వరూపమైన పరమ సత్యాన్ని సూచిస్తుంది. అది తానే అనే అఖండ సత్యంగా నిలిచే పరబ్రహ్మతత్వమే భగవంతుడని తత్వార్థం. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం జగత్తులో కనిపించే నామరూపాలకు అతీతంగా నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపుడైన బ్రహ్మమే తత్వం. అదే సత్యం, అదే పరమార్థం. అన్ని ఉపాధుల్ని అధిగమించిన ఆత్మస్వరూపమే భగవంతుడు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు సమస్తానికి ఆధారమైన సత్యస్వరూపుడు. జగత్తు, జీవులు ఆయన ఆధీనంగా ఉండి ఆయన ద్వారానే సత్యాన్ని గ్రహిస్తాయి. భక్తులకు ఆయన స్వరూపమే పరమతత్వంగా అనుభవించబడుతుంది. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క నిత్యత, సత్యస్వరూపం మరియు సమస్తానికి మూలమైన పరబ్రహ్మత్వం స్పష్టమవుతుంది. తత్వవిత్. ఓం తత్వవిదే నమః.
తత్వవిత్ అనే నామం సమస్త తత్వాలను యథార్థంగా తెలిసినవాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. సృష్టి, జీవ, ఈశ్వర తత్వాల సర్వస్వరూపాన్ని సంపూర్ణంగా అవగాహన చేసిన పరమాత్మనే దీనికి సూచ్యం. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడు స్వయంగా సత్యస్వరూపుడై తన స్వరూపాన్ని మరియు జగత్తు స్వభావాన్ని యథార్థంగా తెలిసినవాడు. ఆయనకు అవిద్య లేకపోవడంతో సంపూర్ణ జ్ఞానస్వరూపుడు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల అంతఃకరణంలో ఉన్న భావాలను, వారి స్థితిని, సర్వతత్వాలను పూర్తిగా గ్రహించి తగిన విధంగా అనుగ్రహిస్తాడు. ఆయనకు ఏదీ అజ్ఞాతం కాదు. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క సర్వజ్ఞత్వం, సత్యస్వరూప జ్ఞానం మరియు భక్తులపై ఉన్న అవగాహనతో కూడిన కృపాశక్తి స్పష్టమవుతుంది. ఏకాత్మ. ఓం ఏకాత్మనే నమః. ఏకాత్మ అనే నామం ఒకటే ఆత్మస్వరూపుడై సమస్తంలో విస్తరించి ఉన్న పరమాత్మను సూచిస్తుంది. అన్ని భూతాలలో అంతర్యామిగా ఒకటే చైతన్యంగా ఉన్నాడని తత్వార్థం. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడు నానాత్వంగా కనిపించే జగత్తులో కూడా ఏకరూప చైతన్య స్వరూపుడై ఉన్నాడు. భేదాలు ఉపాధుల వల్ల మాత్రమే, నిజానికి ఆత్మ ఒకటే. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు సమస్త జీవులలో అంతర్యామిగా ప్రవేశించి వారిని నడిపించేవాడు. భక్తులందరికీ ఒకటే ఆశ్రయంగా నిలుస్తాడు. ఆయన స్వరూపమే సర్వానికి మూలం, ఏకాధారంగా ఉంటుంది. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క ఏకత్వం, సర్వవ్యాప్తి మరియు భక్తులను ఒకే తత్వంలో ఏకీకరించే దివ్య స్వరూపం స్పష్టమవుతుంది. జన్మ మృత్యుజరాతిగః. ఓం జన్మ మృత్యుజరాతిగాయ నమః. జన్మ మృత్యుజరాతిగః అనే నామం జననం, మరణం, వృద్ధాప్యం అనే సంసార ధర్మాలను అధిగమించిన పరమాత్మను సూచిస్తుంది. ఆయనకు ఈ మార్పులు వర్తించవని తత్వార్థం. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడు నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపుడై శరీరధర్మాలైన జన్మ, మృత్యు, జరలకు అతీతుడు. అవి మాయాజనితమైన ఉపాధులకే సంబంధించినవి. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు ఈ సంసార బంధనాలకు అతీతుడై ఉండటమే కాక భక్తులను కూడా తన అనుగ్రహంతో జనన మరణ చక్రం నుండి విముక్తి చేసి మోక్షపథానికి చేర్చుతాడు. ఆయనను ఆశ్రయించినవారు ఈ త్రివిధ దుఃఖాలను అధిగమిస్తారు. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క నిత్యత, అసంగత్వం మరియు భక్తులకు సంసార విమోచనాన్ని ప్రసాదించే కృపాశక్తి స్పష్టమవుతుంది.